ప్రాబ్లం మనకి ఎల్ఏక్యూలో రావచ్చు, ఎస్ఏక్యూలో రావచ్చు, ఎల్ఎన్ రావచ్చు. సో ఫార్ములా రాయమని చెప్పి మనకి విఎస్ఏక్యూలో గిట్ట రావచ్చు. ఓన్లీ ఫార్ములా అడుగుతాయి. ఈ ప్రాబ్లం ఎట్లా చేస్తాం చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ దట్ మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ సర్టెన్ పేపర్. క్యాలిక్యులేట్ ద యావరేజ్ మార్క్స్ బై యూజింగ్ డీవియేషన్ మెథడ్. డీవియేషన్ మెథడ్ అంటే మీన్ ఏమవుతుంది అంటే ఇక్కడ రాసుకుందాం ఫార్ములా. మీన్ ఈక్వల్స్ టు a plus summation fi di by summation fi into h. ఇది ఫార్ములా మనకి. సో ఇది రావడానికి మనం ఎన్ని డబ్బాలు తీసుకుంటాం, ఏం తీసుకుంటామో ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, క్వశ్చన్ నెంబర్ రాసినాం, గివెన్ డేటా బ్లూ పెన్ తోటి గీతలు కొట్టి దాన్ని రెడ్ పెన్ తోటి రాసుకుంటాం. ఫస్ట్ ఏంది 1 2, ఇదేంది మార్క్స్ ఇన్లో వచ్చేస్తుంది, తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్లో వచ్చేస్తుంది, ఇదేమో మార్క్స్, ఇదేమో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైనా సెకండ్ డబ్బా ఫ్రీక్వెన్సీ అని తీసుకుంటాం. ఇక్కడ చూడండి మనకి ఏమున్నాయి, 0 to 10 వచ్చేసి 20, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇక్కడ వచ్చేసి 20, 24, 40, 36, 20 ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ మనకేమున్నాయి, డబ్బాలు కొట్టేసినాం. ఫస్ట్వి ఇది. నీకు నార్మల్ మీన్ అంటేనేమో ఇక్కడ ఇంకోటి FIDI తీసుకుంటాం, అవునా. FIDI రావాలంటే మనం దానికి ఏం చేసామంటే ఇక్కడ మన క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చింది కదా, 0 to 10, 10 to 20, దీని మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. మిడ్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ XI, మిడ్ వాల్యూస్. ఇవి ఎట్లా కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ కిందనే రవ్వాక్ చేసేస్తా చూడండి. 0 + 10/2, 10 + 20/2 ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా రాస్తాం. 10/2 అంటేనేమో 5 కదా. సో 5, 30/2 దట్ ఈస్ 15, 20 + 30 50/2 25, 70/2 35, 90/2 45 రాసేసినాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, ఇది డీవియేషన్ మెథడ్ అన్నాడు కదా. FI వచ్చింది, సమ్మేషన్ FI గిట్ వచ్చేస్తుంది మనకి, హెచ్ తెలుస్తుంది, ఇక్కడ ఏ రావాలి, డిఐ రావాలి కదా. సో డీవియేషన్ మెథడ్కి ఒకటి ఎక్స్ట్రా కాలం ఉంటుంది, డిఐ ఫార్ములా, దట్ ఈస్ XI మైనస్ A బై హెచ్. సో ఇది ఎట్లా చేస్తామంటే డిఐది ఇది మొత్తం కాలము. సో ఇక్కడ మనం XI కన్సిడర్ చేయాలి కదా. XI అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది, 40కి ఉంది కదా. సో నేను దీన్ని A అనుకుంటా. A అంటే నథింగ్ బట్ అజ్యూమ్డ్ మీన్. సో చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ కాలంకి 5 మైనస్ 25/h. 0 - 10 ఎంత, 10 - 0 దట్ ఈస్ 10, 20 - 10 దట్ ఈస్ ఆల్సో 10. సో హెచ్ వచ్చేసి 10 అన్నమాట. సో ఏమవుతుంది అంటే 5 - 25/10 అవుతుంది. సో -20/10 దట్ ఈస్ -2. దీనికి ఒక షార్ట్ కట్ చెప్పనా, ఇక్కడ 0 పెట్టేసేయండి, మీద -1 -2, కింద 1 2. ఇంతే. మనం సాల్వ్ చేసిన ఇవే వస్తాయి చూద్దాం. ఫస్ట్ దానికి -2 వచ్చింది, సెకండ్ దానికి 15 - 25/10 దట్ ఈస్ -10/10 -1. 25 - 25/10 0, 35 - 25/10 దట్ ఈస్ 10/10 దట్ ఈస్ 1. 2 దిగిట అట్లనే కదా. సో ఇది మనకి మొత్తం డిఐ వాల్యూ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం కావాలి, FIDI కదా. ఈ లాస్ట్ కాలం వచ్చేసి FIDI అంటే డీవియేషన్ మెథడ్లో మనకు టోటల్ ఎన్ని డబ్బాలు, 1 2 3 4 5. డీవియేషన్ మెథడ్లో 5 డబ్బాలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని ఇంటూ చేయాలి. ఎంత వస్తుందో చూద్దాం. -40 - 24 0, 36 1s దట్ ఈస్ 36, 22s 40. వాల్యూస్ కరెక్టే రాసుకున్నామో చూసుకోండి, 20 24 40 కరెక్టే రాసినాం. సో సమ్మేషన్ అంటే ఏం చేస్తామంటే జస్ట్ యాడ్ చేసేస్తాము. సమ్మేషన్ FIDI ఇది యాడ్ చేసి ఎంత వస్తుంది, 40 40 0 -24 + 36 అంటే 36 - 24
ఎంత వస్తుంది 36 మైనస్ 24 అంటే 4 లెకండ్ 2 1 12 ప్లస్సా మైనసా 36 పెద్దదా 24 పెద్దదా 36 కాబట్టి +12 వస్తుంది. ఇక్కడ ఇది గిట కావాలి కదా మనకి సమ్మేషన్ FI గిట కావాలి కదా, ఇవన్నీ యాడ్ చేసేస్తాం. 20 50 90 110 130 140 ఈ వాల్యూస్ అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టేసేయాలి. ఇంట్లో పెట్టే ముందు ఈ డబ్బా కింద ఏం చేస్తామంటే హియర్ ఏమేం రాసుకోవాలి, A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 25, H ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 10, సమ్మేషన్ FI/DI ఎంత 12, సమ్మేషన్ F5 ఎంత 140. క్లారిఫికేషన్కి మళ్ళీ యాడ్ చేసుకుందాం. 20 20 40 40 40 80 110 150 160 వచ్చింది చూడండి. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ పోకుండా చూసుకోవాలి. మళ్ళీ యాడ్ చేద్దాం. 20 + 20 40 40 + 40 80 110 20 130 140 అడిషన్సే చూసుకోవాలి, చూసుకోండి. 40 80 110 130 140 కరెక్ట్ 140 అంతే 140 వచ్చింది. ఇవన్నీ ఇలా therefore అని చెప్పి మీన్ అని రాసి A అంటే ఎంత 25 ప్లస్ FI/DI 12/140 ఇంటూ 10. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 6 2 7 25 ప్లస్ 6/7 6/7 వాల్యూ మనం రాసేసుకుంటే అయిపోతుంది. 7 6 0.0 7 టేబుల్లో 60కి దగ్గర నెంబర్ 7 7 49 7 8 56 4.0 7 5 35 5 మళ్ళీ 0.0 అంటే మనకి ఎంత వస్తుంది 25 ప్లస్ 0.85 బార్. therefore ఆన్సర్ వచ్చేసి ఇది మనం నెక్స్ట్ స్టెప్లో రాసేసాం. 25.85 బార్ ఈజ్ ద ఆన్సర్. లాస్ట్కి ఏం రాసామంటే therefore క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, క్యాలిక్యులేట్ ద యావరేజ్ మార్క్స్ కదా. యావరేజ్ మార్క్స్ obtained by students అని చెప్పి ఆర్ 25.85 బార్ లేకపోతే 86 అని రాసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఫస్ట్ మనకి డీవియేషన్ ఫార్ములా రావాలి, ఇది రావాలి, తర్వాత ఎన్ని డబ్బాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ప్రొసీజర్ తెలవాలి. ఈ ట్యాబులర్ కాలం అయిపోయినాక ఇది చేయాలి. ఇదంతా రఫ్ పార్ట్. మీరు రఫ్ పార్ట్ ఏడే చేసుకుంటారో మీ ఇష్టం. బ్యాక్ చేయడం ప్రిఫరెన్స్. ఇట్లనే గజిబిజిగా ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే మనకి స్టెప్ బై స్టెప్ అర్థమైతేనే కదా కరెక్ట్ సాల్వ్ చేయగలం. అందుకే మనకి ఇట్లా ఒక క్వశ్చన్ ఇస్తాడు, సాల్వ్ యూజింగ్ డీవియేషన్ మెథడ్ అంటాడు. ఆ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఎట్లా సాల్వ్ చేద్దామో చూసుకుందాం. ఫస్ట్ మనకు క్వశ్చన్ ఫైండ్ ద మీన్ ఏజ్ ఆఫ్ 100 రెసిడెంట్స్ ఆఫ్ ఎ కాలనీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అంటాడు. ఇట్లా 2 డబ్బాలు ఇస్తాడు. 2 డబ్బాలు ఇచ్చినాక మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మీన్ ఫార్ములా మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ రాయాలి. ఏంటంటే A ప్లస్ సమ్మేషన్ FI/DI బై సమ్మేషన్ FI ఇంటూ H. ఇది కదా మనకి మెయిన్ యూజింగ్ డీవియేషన్ మెథడ్. ఇది ఫార్ములా డీవియేషన్ మెథడ్ది. డీవియేషన్ మెథడ్లో మనకి ఎన్ని డబ్బాలు ఉండాలంటే ఇక్కడ మనకి ఇది మనం FI అనుకుంటాం, అయిపోతుంది. తర్వాత ఏం కావాలి, మిడ్ వాల్యూస్ కావాలి, దీన్ని మనం XI అనుకుంటాం. తర్వాత డీవియేషన్ DI దట్ ఈస్ XI మైనస్ A బై H మళ్ళా FI/DI ఇట్లా చేస్తాం మనము. ఇక్కడ మనకు టర్మినాలజీ చూసుకుందాం. సమ్మేషన్ FI/DI అంటే ఇవన్నీ వచ్చినాక మనం యాడ్ చేస్తే సమ్మేషన్ FI/DI వస్తుంది. తర్వాత సమ్మేషన్ FI అంటే ఈ సెకండ్ కాలం అన్నీ మనం యాడ్ చేసినాం అనుకో సమ్మేషన్ FI వస్తుంది. ఈ XI ఏంది, ఈ DI ఏంది ఎట్లా కనుక్కోవాలో మనం ఇప్పుడు చూసుకుందాం. సింపుల్గా చూసుకుందాం, అయిపోతుంది. ఈ H అనేదేమో డిఫరెన్స్ బిట్వీన్ 2 క్లాస్ 10 - 0 దట్ ఈస్ 10, 20 - 10 దట్ ఈస్ 10, H అనేది 10 అయిపోయింది. సో మిడ్ వాల్యూస్ కనుక్కుందాం. మిడ్ వాల్యూస్ అంటే ఏంటంటే 0 + 10/2 దట్ ఈస్ 5, 30/2
15, 50/2 25, 70/2 35, 45, 55, 65. ఇదంతా చేసే మనకి 65 వచ్చేస్తుంది. సో ఇట్లా మనకు వచ్చినాక మనం ఏం చేస్తాం, డిఐ ఒక టర్మ్కి వేసుకుందాం. రఫ్ పేపర్ కావాలి దీనికి మనకి. డిఐ అంటే ఏంది, ఎక్స్ఐ మైనస్ A/H అని చెప్పినా కదా. ఈడ ఎక్స్ఐ అంటే ఇది, ఏ ఏందో తెలుసా మనకి తెలియదు. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది, 25, 25 రెండింటికి సేమ్ ఉంది కాబట్టి రెండిట్లో పెద్ద మిడ్ వాల్యూకి నేను ఏ పెట్టుకుంటా. సరేనా. ఇప్పుడు ఏమవుతుందంటే డిఐ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ టర్మ్కి ఎంత వస్తుంది, ఎక్స్ఐ అంటేనేమో 5 మైనస్ 35/10 దట్ ఈస్ -30/10 -3. దీనికి ఒక షార్ట్ కట్ గిట్ ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ 0 పెట్టేసేయండి. మీద వాల్యూస్ -1, -2, -3, కింద వాల్యూలు 1, 2, 3. సాల్వ్ చేసుకుందాం. ఇవి వస్తాయా రావా చూసుకుందాం. ఫస్ట్ దానికి -3 వచ్చింది. సెకండ్ ఏంది 15 కదా, 15 మైనస్ 35/10 -2. తర్వాత 15 తర్వాత 25 మైనస్ 35/10 -10/10 -1. 35 మైనస్ 35/10 0. 45 మైనస్ 35/10 10/10 దట్ ఈజ్ 1. 55 మైనస్ 35/10 20/10 దట్ ఈజ్ 2. 65 మైనస్ 35/10 30/10 ఈజ్ ఈక్వల్స్ టు 3. అదే వచ్చింది కదా చూడండి. 0, -1, -2, -3, 1, 2, 3. ఇది వచ్చినాక మనం ఏం చేస్తాం, ఈ ఎఫ్ఐని డిఐని మల్టిప్లై చేస్తాం. 10 3s 30 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 2s 30 minus 25 into 0 0 10 1s 10 10 2s 20 5 3s 15. ఇట్లా రాసుకున్నాక మళ్ళీ మనం కావాలి కదా ఇవన్నీ యాడ్ చేయాలి. ఎంత వస్తుంది యాడ్ చేస్తే, సమ్మేషన్ ఎఫ్ఐ గిట కావాలి కదా. సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత వస్తుంది మనకి యాడ్ చేస్తే 10 15 25 50 75 85 95 100. సమ్మేషన్ ఎఫ్ఐ వచ్చేసి 100. ఇది మనం ఇక్కడ కింద రాసుకుంటాం, నాకు జాగలేదని రాయలేను. ఇది వచ్చేసింది. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐడిఐ ఎంత వస్తుందో చూద్దాం. దీనికి ఫస్ట్ -1 యాడ్ చేద్దాం. 30 30 60 -85. తర్వాత ప్లస్ యాడ్ చేద్దాం. 10 20 30 45 ప్లస్ 45 అంటే -8 -4 4. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఆన్సర్ వచ్చేసి -40. ఇది వచ్చేసింది కదా. ఇవన్నీ తీసుకొని మీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందా రాదో చూసుకుందాం. ఇక మనం దేర్ ఫోర్ హియర్ అని చెప్పి ఈ డబ్బా కింద ఎట్లా రాసామంటే హియర్ అని చెప్పి హియర్ h ఈజ్ ఈక్వల్స్ టు 10, అజ్యూమ్డ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, అజ్యూమ్డ్ మీన్ 35. అజంప్షన్ వాల్యూ అనుకుంటాం, అది మీన్ కాదు. తర్వాత సిగ్మా ఎఫ్ఐడిఐ వచ్చేసి -40, సిగ్మా ఎఫ్ఐ వచ్చేసి 100. మనకేం తెలుసు, దేర్ ఫోర్ మీన్ లేకపోతే డీవియేషన్ మీన్ అని చెప్పి రాసుకోవచ్చు. ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐడిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే ఎంత 35 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐడిఐ -40 బై 100 ఇంటూ హెచ్. ఈడ 0 ఈడ 0 ఈడ 0 ఈడ 0 క్యాన్సల్. ఎందుకంటే 40 10s 400, 100 1s 100 4s అని ఇటే వేసుకోవచ్చు, మీరు ఏం కాదు. 35 ప్లస్ ఇంటూ -4. 35 -4 దట్ ఈస్ 31. దేర్ ఫోర్ మీన్ ఎంత 34. మీన్ ఎక్స్ బార్ అనుకున్నాం. దేర్ ఫోర్ మీన్ ఏజ్ ఆఫ్ 100 రెసిడెంట్స్. క్వశ్చన్లు ఇచ్చిన డైలాగ్ రాసి ఈజ్ 31 ఇట్లా రాసేసి అయిపోతుంది. ప్రాబ్లం అయిపోయినాక మళ్ళీ మనం రఫ్ ఎట్లా చూసుకుంటామో తెలుసు కదా. ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన దానికి స్టెప్ డీవియేషన్ అన్నాడా లేకపోతే నార్మల్ మీన్ అన్నాడా చూసుకోవాలి. ఒకవేళ ఏది మెన్షన్ చేయకపోతే నువ్వు నార్మల్ మీన్ అన్న వేయచ్చు, లేకపోతే డీవియేషన్ మీన్ అన్న వేయచ్చు. ఎన్ని డబ్బాలు ఉంటాయి, ఫస్ట్ ఇచ్చినాయి 1 2, తర్వాత మిడ్ వాల్యూస్ 3, తర్వాత డీవియేషన్ 4, తర్వాత ఎఫ్ఐడిఐ 5. అంటే స్టెప్ డీవియేషన్కి ఎన్ని మొత్తం
5 కాలమ్స్ ఉండాలి. ఏమేం కాలమ్స్? ఇచ్చిన 2 డేటా, తర్వాత మిడ్ వాల్యూ, తర్వాత డీవియేషన్, FIDI. తర్వాత ఏం చేయాలి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దాన్ని అజ్యూమ్డ్ మీన్ కన్సిడర్ చేసుకుంటాం. దానికి చక్కగా 0 రాసి మీద మైనస్లో కింద ప్లస్లో రాసేస్తాం. ఒకవేళ డౌట్ ఉంటే రఫ్ పేపర్లో బ్యాక్ సైడ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇక మనకి హెచ్ ఎట్లా వస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ వేసేస్తే బయట ఎన్ని వచ్చేస్తుంది. సింపుల్ ఉంటుంది ఇది.